తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల వివరాలను ప్రకటించారు. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. అదే ఫలితాలు అదే రోజున వెలువడబోతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మొత్తంగా 52,43,000 మంది ఓటర్లున్నారు. రిజర్వేషన్ల పరిమితి 50% మించకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకు 50% రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. జనవరి 28 మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జనవరి 30 కాగా నామినేషన్ల పరిశీలన జనవరి 31వ తేదీ అని కమిషనర్ రాణి కుముదిని చెప్పారు. జనవరి 31వ తేదీన నామినేషన్లు జాబితా ప్రకటన, ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 2వ తేదీన దాఖలైన అభ్యంతరాల పరిష్కరణ ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 3న పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటన, అలాగే ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఫిబ్రవరి 13న కౌంటింగ్ ఉంటుంది. ఫలితాల వెల్లడి కూడా ఉంటుందని కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. 16,031 బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్స్, 136 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. నామినేషన్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. నుండి మున్సిపల్ కార్పొరేషన్స్ తర్వాత ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్. ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 25,000 మంది పోలీసులను ఎన్నికలకు వినియోగిస్తామని చెప్పారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతుందని అన్నారు. పాత నేరస్తులను బైండ్ అవుట్ చేస్తామని చెప్పారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ 3 డివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము. మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2,000 మంది దే విల్ బీ అసిస్టింగ్ అస్. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం. ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ 2019 తర్వాత